నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు జ్యోతిక. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. ఘనంగా నన్నయ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ. వైఎస్ మరణ సమయంలో జగన్ ఎక్కడున్నారు? మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు. వెంకటేశ్వర్ నగర్కు శాశ్వత నీటి పరిష్కారం. 2.90 కోట్ల రూపాయలు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభం. జిల్లాలో సోలార్ మోడల్ విలేజ్ గా మలకపల్లి ఎంపిక. కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఇక డీటెయిల్స్ చూస్తే, రాజానగరం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ 16వ 17వ స్నాతకోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు గైడ్ ఇంజనీరింగ్ కాలేజ్ హెలీప్యాడ్ వద్ద జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హెలీప్యాడ్ కు చేరుకున్న గవర్నర్ కు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ డి నరసింహ కిషోర్, జేసీ వై మేఘాస్వరూప్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, గోరంట్ల బుచ్చే చౌదరి, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జీజీయూ ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు, నన్నయ్య రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కేవీ స్వామి తదితరులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నన్నయ్య యూనివర్సిటీకి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వీసీ ఆచార్య ఎస్ ప్రసన్నశ్రీ, ముఖ్య అతిథి ప్రొఫెసర్ మహేంద్ర పి లామా, ఏపీఎస్సీ హెచ్ఈ చైర్మన్ ప్రొఫెసర్ కొత్త మధుమూర్తి తదితరులు వేదిక వద్దకు తోడ్కొని వెళ్లారు. యూనివర్సిటీ ఛాన్సలర్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పీహెచ్డీ గోల్డ్ మెడల్స్ పట్టాల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, నేటి సమాజంలో విద్యార్థులు విద్యతో పాటు ఉన్నత విలువలు కూడా నేర్చుకుని యూనివర్సిటీల నుంచి బయటికి వెళ్లాలని సూచించారు. సమాజ అభివృద్ధిలో వారి పాత్రను పోషించే విధంగా అధ్యాపకులు విద్యార్థులను తీర్చిదిద్ది యూనివర్సిటీ నుంచి పౌర సమాజానికి వెళ్లేలా తీర్చిదిద్దాలని సూచించారు. ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం భవిష్యత్తు రోజుల్లో మరింతగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కురుమల నాగ వెంకట ప్రొఫెసర్ కొండు సుబ్బారావు గోల్డ్ మెడల్ ఫర్ టాపర్ ఇన్ మామిడి అలేఖ్య యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, పులుగు చార్మిక యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన సమయంలో జగన్ ఎక్కడున్నారో చెప్పాలని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. అమరావతిలో సచివాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఓవైపు వైఎస్ ఆచూకీ తెలియక అందరూ ఆందోళన చెందుతుంటే సీఎం పదవి కోసం పాకులాడతారా అని ప్రశ్నించారు. ఏం జరిగిందో నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాల సేకరణ చేస్తారా అని విమర్శించారు. అప్పుడు రిలయన్స్ ఏజెన్సీలపై దాడి చేయించారు. మళ్లీ అదే రిలయన్స్ ను మంచి చేసుకుని రాజ్యసభ స్థానాలచ్చారని ఎద్దేవా చేశారు. చాలా మంది సీనియర్ నాయకులు అనేక రకాలుగా మాట్లాడారు. వైఎస్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని సాక్షాత్తు బొత్స సత్యనారాయణే మాట్లాడారని విమర్శించారు. సభ్య సమాజంలో ఎవరూ ఇలాంటి పనులు చేయరని అనుకున్నామని, ఒక సైకోకు పదవి వ్యామోహం వస్తే ఆ పదవి కోసం ఏమైనా చేస్తారు. తండ్రి మరణాన్ని సానుభూతిగా మలుచుకుని ఎలా ప్రవర్తించారో చూశామన్నారు. తండ్రి మరణం నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాలు ఎలా సేకరించారో చూశామని అచ్చెన్నాయుడు ఘాటుగా విమర్శించారు. 2009లో మళ్ళీ ఎలక్షన్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళారు. ఒకసారి ఇవన్నీ ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఒకసారి గుర్తు పెట్టాలి. చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళేటప్పుడు హెలికాప్టర్ మిస్ అయ్యిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ మిస్ అయ్యింది, ఏమయ్యారు, ఏం జరిగిందని చెప్పి అందరం ఆందోళన చెందుతున్నాం. ఈవెన్ మా పార్టీ అధ్యక్షులు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైనటువంటి టెలికాన్ఫరెన్స్ తీసుకొని మీరు కూడా అన్వేషించండి, ఎక్కడైనా సరే సమాచారం దొరుకుతుందా, ఎక్కడైనా ఏమైనా ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆందోళన చెంది ఆయన యొక్క ఆసూకీ గురించి ఏ విధంగా ఆందోళన చెందామో ఇక్కడ చాలామంది పాత్రికేయులు ఉండుంటారు, చాలామందికి ఈ విషయం తెలుసుంటుంది. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే సమయంలో నువ్వు ఎక్కడున్నావో చెప్పవలసినటువంటి బాధ్యత నీకుంది. ఆ సమయంలో ఇతర రాష్ట్రాల్లో నువ్వు ఉండవలసినటువంటి అవసరం ఏమొచ్చిందని చెప్పి నేను అడుగుతున్నాను. ఆ సమయంలో పోలవరం టెండర్లు చనిపోయిన రోజునే 100 కోట్ల రూపాయలు టెండర్లు ఆన్లైన్లోకి ఎక్కించి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితికి ఆన్సరు నువ్వు చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనన్నింటికీ మించి అందరం ఆందోళన చెందుతుంటే ఏమయ్యారో ఆచోకీ మనకు తెలియటం లేదని చెప్పి ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నంలో ఉంటే నువ్వు చేసిన పనేంటి? అప్పటికే నిర్ధారణ కాలేదు, మిస్ అయ్యారా, చనిపోయారా, ఏం జరిగిందో నిర్ధారణ కాలేదు. అంతకంటే ముందే నువ్వు ముఖ్యమంత్రి పదవి గురించి సంతకాలు సేకరణ చేసిన విషయం కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. స్థానిక వెంకటేశ్వర్ నగర్లో 15వ ఆర్థిక సంఘం నిధులు 2,90,60,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన 1000 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంకును రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. స్థానిక 9వ డివిజన్లోని వెంకటేశ్వర నగర్ దాని పరిసర ప్రాంతాలకు ఏళ్ల తరబడి ఉన్న నీటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపించామని ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటి వరకు వెంకటేశ్వర నగర్, బర్మా కాలనీ ప్రాంతాల ప్రజలు తీవ్రమైన త్రాగునీటి సమస్యలను ఎదుర్కొన్నారని తెలిపారు. దూర ప్రాంతాల నుంచి నీటి సరఫరా జరగటం వల్ల ప్రెషర్ తగ్గి రోజుకు ఒక్కసారే నీరు అందుతోందని చెప్పారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారకంగా ఈ కొత్త ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణం చేపట్టామని, ఇకపై రోజుకు 2 పూటలతో పాటు ప్రతిసారి సుమారు గంట పాటు నీటి సరఫరా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ ట్యాంక్ ప్రారంభంతో ప్రస్తుతం 1, 2, 10, 11 వార్డుల మధ్య ఉన్న నీటి సరఫరా ప్రెజర్ పెరుగుతుందని చెప్పారు. మాజీ కార్పొరేటర్ కోసూరి చండీప్రియ, నగరపాలక సంస్థ ఎస్సీ రీటా అధికారులు పాల్గొన్నారు. మేడం గారు ముందుకు రండి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం. జై ఆదిరెడ్డి. ముందు పెట్టుకోండి. ఓకే, ఆవిడ కూడా ఇచ్చిన మేడం నీళ్ళు ఇచ్చిన ఆవిడగా ఆవిడ పట్టుకోవచ్చు. వార్డులో వెంకటేశ్వర నగర్ ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా నిర్మించుకోబడిన ఓవర్ హెడ్ ట్యాంక్ 1000 KL అంటే సుమారు 10 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ని ఈ రోజున అధికారికంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఈ ప్రాంతం ఏదైతే ఉందో వెంకటేశ్వర నగర్ కానీ, బర్మా కాలనీ కానీ నీటి కోసం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి నీరు ఎక్కడి నుంచి వచ్చేది? గెయిల్ ఆఫీస్ దగ్గర ఒకటి, బత్తన్ నగర్ ఒకటి,
ఇంకోటి ఆర్టీసీ కాలనీ దగ్గర ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ నుంచి ఇక్కడికి నీరు వచ్చేది. దూరం ప్రాంతం పెరగడం వల్ల నీరు ఇక్కడికి సరఫరా అయ్యే సమయానికి ప్రెషర్ తగ్గడం, రోజుకు ఒక పూటే రావడం, ఆ పూట కూడా అంతంతగా రావడం జరిగింది. దాన్ని పరిష్కరించడానికి అనేక విధాలుగా ప్రెషర్ పెంచడానికి ప్రయత్నాలు చేశాం, అనేక కార్యక్రమాలు చేశాం, కానీ శాశ్వత పరిష్కారం చూపించలేకపోయాం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, అధికారికంగా చెప్తా ఉన్నాం, వెంకటేశ్వర నగర్ కానీ లేకపోతే బర్మా కాలనీ కానీ లేకపోతే దీని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నిటికీ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా రోజుకి 2 పూట్ల సుమారు 1 గంట సేపు పూటకి వచ్చే విధంగా కూటమి ప్రభుత్వం వారికి శాశ్వత పరిష్కారం చూపించిందని చెప్తా ఉన్నాం. కొవ్వూరు నియోజకవర్గంలోని మలకపల్లి గ్రామం సోలార్ మోడల్ విలేజ్గా ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ₹1 కోటి ప్రత్యేక గ్రాంట్ మంజూరు కావడం ద్వారా గ్రామ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. మల్కపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రధానమంత్రి SC/ST సూర్యాగర్ యోజన ఉత్సవంలో కలెక్టర్ కీర్తి చేకూరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం 2 గృహాలను ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్లను ప్రారంభించారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ గ్రామంలోని 68 గృహాలపై సోలార్ పవర్ యూనిట్లు ఏర్పాటు చేయడం వల్ల జిల్లాలో తొలి సోలార్ గ్రామంగా గుర్తింపు పొందిందన్నారు. గ్రామానికి వచ్చిన గ్రాంట్తో PHC పాఠశాలలు, వీధి దీపాలు, త్రాగునీటి పంపింగ్ వంటి అవసరాలకు సోలార్ విద్యుత్ అందించే మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల భవిష్యత్తులో విద్యుత్ ఖర్చు గణనీయంగా తగ్గి ఆ నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుందన్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటికే 4704 మంది దరఖాస్తు చేసుకున్నారని, దశల వారీగా యూనిట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ట్రాన్స్కో ACEK తిలక్ కుమార్, ఇన్ఛార్జ్ తహసీల్దార్ డి దుర్గా ప్రసాద్, ఎంపీటీఓ చక్రపాణిరెడ్డి, రుచిత, జొన్నలగడ్డ, సుబ్బారాయ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మోడల్ సోలార్ విలేజ్ గా అయింది. సో దానివల్ల మనకి ₹1 కోటి అర్హత మనకి గ్రామానికి వచ్చింది. సో ఈ గ్రామంలో మనం చూస్తే 68 మంది మనకి ఇనీషియల్గా సబ్సిడీ తీసుకుని రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు దానివల్ల మనకు వచ్చిన మోడల్ సోలార్ విలేజ్ అవ్వడం, దానివల్ల మనకు వచ్చిన ₹1 కోటి వల్ల మనము PHCకి, తర్వాత ఇక్కడ స్ట్రీట్ లైట్స్కి, సచివాలయాలకి, స్కూల్ బిల్డింగ్స్కి, తర్వాత డ్రింకింగ్ వాటర్ పంపింగ్కి, ఈ అన్నిటికీ కూడా మనకి నెల అయ్యే కరెంట్ యూనిట్స్, ఆ కరెంట్ యూనిట్స్ అన్నీ కూడా ఈ ₹1 కోటి దీంట్లో కవర్ అయ్యేటట్టుగా ప్లాన్ చేసి ఫర్దర్గా పంచాయతీ కానీ, స్కూల్ కానీ, హాస్పిటల్ దేని మీద కూడా కరెంటు బిల్ రాకుండా చేయడం జరుగుతుంది. దీనివల్ల వచ్చిన సేవింగ్ అనేది మనము వేరే PHC అయితే మందులు కానీ, లేదంటే మన పంచాయతీలో మన కరెంటు బిల్ మీద సేవ్ అయింది మన మౌలిక సదుపాయాలు కానీ ఇలా వాడుకోవడానికి మనకి ఉపయోగపడుతుంది. సో ఈ గ్రామం చాలా ముందస్తు. సోదరులు కానీ ఇతర వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఇంకా పెట్టుకున్నట్లయితే కనుక ఇవాళ మీకు ₹78,000 సబ్సిడీ ఇవాళ ప్రభుత్వం మీకు ఫ్రీగా ఇస్తుంది. దాన్ని మీరు తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎడిషనల్ గా అయ్యేటువంటి ఖర్చును కూడా మీకు బ్యాంకు లోన్ సదుపాయం కూడా కల్పిస్తుంది. సంబంధిత ఎలక్ట్రికల్ అధికారులు, ఏఈలు కానీ, మీకు ఉన్నటువంటి DE గారు కానీ, లైన్ మెన్స్ కానీ, లేకపోతే ఎవరైతే ఉన్నారో సంబంధిత లైన్ మెన్స్ అందరూ కూడా మీకు చెప్తారు. మీరందరూ కూడా కావాల్సిన వాళ్ళందరూ కూడా పెట్టుకున్నట్లయితే కనుక SC/STలకు అయితే ఉచితంగా ఇస్తున్నారు. BCలకి, ఇతర వర్ణాలకు, ఇతర క్యాస్ట్లకు అయితే కనుక ₹78,000 సబ్సిడీ ఇస్తున్నారు. బ్యాంక్ లోన్ సదుపాయం కూడా మీకు కల్పిస్తా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాన్ని వాడుకోవాలి. దానితో పాటు ఇవాళ మన గ్రామానికి గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావటం ఈ గ్రామానికి కూడా కొంత ఇది. ఆ రోజు కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెన్షన్స్ మీద కానీ మిగతా అంశాల మీద కూడా చర్చించడం కూడా జరిగింది. దాంతో పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా మాట్లాడటం కూడా జరిగింది. తొర్రేడు గ్రామంలో సచివాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రారంభించారు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని గోరంట్ల పేర్కొన్నారు. ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతులు ఆగిపోయాయని, అయినప్పటికీ కూడా రైతులను ఆదుకునే విధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సారథ్యంలో కూటమి ప్రభుత్వ కృషితో కేంద్రం నిర్ణయించిన మంచి మద్దతు ధరతో రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు బడ్జెట్ కేటాయింపులో కూడా పెద్దపీట వేసిందని, రైతు వద్ద నుండి ధాన్యాన్ని మిల్లుకు చేర్చిన 48 గంటల్లోపు సొమ్ములు రైతుల ఖాతాల్లోకి చేరుతున్నాయని తెలిపారు. జిల్లా సహకార అధికారి ముళ్లపూడి వెంకటరమణ, వ్యవసాయ సహాయ సంచాలకులు కె. సూర్య రమేష్
తహసీల్దార్ శ్రీనివాస్, కురుకూరి కిషోర్, కొత్తపల్లి సత్యనారాయణ, దండమూడి బాపినేడు, సొసైటీ సీఈఓ కొడవలి సత్యనారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగిన జాహ్నవి, మద్దుకూరి లక్ష్మణ్, సుంకవల్లి చిన్నారి, మద్దుకూరి నరసింహారావు, దండమూడి రఘుబాబు, పోలిన సూరిబాబు, గెడ సత్యనారాయణ, దాసరి గురుప్రసాద్, మొగలపు శ్రీనివాస్, పాలడుగుల గాంధీ తదితరులు పాల్గొన్నారు. నవధాన్యాల విత్తనాలండి. నాగేంద్ర ప్రసాద్ గారు, ఈ వర్షానికి ముందు మనం జరిపితే వర్షం పల్లి పొందుకోవడానికి పచ్చదొట్ట కింద వినియోగించుకోవడానికి ఉపయోగపడుతుంది సార్. ఇది రానున్న రోజుల్లో ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రోత్సహించడానికి. రబీలో 139 రైతులకి 1417 మెట్రిక్ టన్నులు 3,32,00,000 మీ ఖాతాలో ఎక్కడ బాకీలు. అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు చూసారు ఏ విధంగా ధాన్యం కొనలేదు, డబ్బులు ఇవ్వలేదు, రైస్ మిల్స్ కొనుక్కునే పరిస్థితులు. మళ్ళీ ఈ సంవత్సరం మన అంచనా ప్రకారం ఏంటంటే మన అధికారులు వేసిన అంచనా ప్రకారం రబీలో 3,508 మెట్రిక్ టన్నులు కొనాలని లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా మన తొర్రేడుకు జరిగి 1,399 మెట్రిక్ టన్నులు కొనాలని నిర్ణయం ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది చాలా వరకు మన దగ్గర. ఎంత ఇప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడ ప్రభుత్వం మొత్తదాన్ని పడుతుంది, ఆ సన్నధాన్యం పడాలి. అందువల్ల ఇప్పుడు అక్కడ ఉంది రాజుల మొత్తధాన్యం ఉంది పడ్డారు. మళ్ళీ ఉప్పలపేటలో సన్నధాన్యం ఉంది. సన్నధాన్యం కూడా ఇప్పుడు రాజుల్లో 1,536 మెట్రిక్ టన్నులు, ధవళేశ్వరంలో 873 టన్నులు, మరి 1,190 టన్నులు. మరి వెంటనే ధాన్యం డబ్బులు ఇస్తాము. కొన్ని సమస్యలు ఎదురైనా కూడా ధాన్యం డబ్బులు ఇస్తాము. సంచులు కూడా మ్యాక్సిమం ఇదివరకు సంచులు కూడా ఇచ్చేవాడు కాదు. మీరు గమనించారు, గత ప్రభుత్వంలో సంచులు కూడా వచ్చాయి కదా. ఇవాళ ఎరువులు మొన్న పత్ర మాజీ మంత్రి రోజా నోరు అదుపులో పెట్టుకోవాలని టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి కండవల్లి లక్ష్మి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మంత్రుల భార్యలను కించపరిచేలా మాట్లాడుతున్న రోజాను ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. రాజమండ్రిలో గురువారం సాయంత్రం కండవల్లి లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో రోజాతో సహా కొందరు మంత్రులు మహిళలను ఎలా దుర్భాషలాడారో ప్రజలందరికీ తెలుసన్నారు. హోంమంత్రి అనిత గురించి కూడా గతంలో తప్పుగా మాట్లాడారని గుర్తు చేశారు. అందుకే ప్రజలు వారందరినీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అవాక్కులు చవాక్కులు పేలుతున్నారని మండిపడ్డారు. రోజా రాజకీయ జీవితం చంద్రబాబు పెట్టిన భిక్ష అని గుర్తు చేశారు. ఏబిఎన్ రాధాకృష్ణ తప్పుగా రాశారని భావిస్తే చట్టపరంగా కేసులు పెట్టి తేల్చుకోవాలని, కానీ కూటమి నాయకులు ఇంట్లోని మహిళల గురించి రోజా నోరు జారితే తగిన శాస్తి చేస్తామని కండవల్లి లక్ష్మి హెచ్చరించారు. తమ నాయకుడు చంద్రబాబు నాయుడు తమకు క్రమశిక్షణ నేర్పించారని, అందుకనే ఆగుతున్నామని, లేదంటే తామంతా రోడ్డెక్కితే రోజా తట్టుకోలేదని అన్నారు. రోజా గారు ఈ రోజు రాధాకృష్ణ గారు ఏదో పెట్టారని ఆవిడ భువనేశ్వరి గారికి నారా లోకేష్ భార్య, అలాగే ఎవరైతే పవన్ కళ్యాణ్ భార్య, అలాగే మంత్రులు ఎమ్మెల్యేల భార్యలను హెచ్చరిస్తున్నాం. మీరు మమ్మల్ని తిట్టిస్తే మాకు తిట్టడం చేత కాదనుకుంటున్నారా? మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, చదువుకున్న వాళ్ళం, విలువలు తెలిసిన వాళ్ళం కాబట్టి ఈ రోజు మేము ఇంతవరకు మీకు హెచ్చరిస్తూ వదిలేస్తాం. కానీ ఇక ఇది ఫస్ట్ రోజా గారు అన్నారండి. గతంలో వారు అధికారంలో ఉంటుండగా తిట్టిన వీడియో కూడా మేము చూపించడం జరుగుతుంది. గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అండి ఆ మాటలు మాట్లాడడం జరిగింది. సభ్యత సంస్కారం ఉన్న మహిళలేనా మీరు?
మీరు మంత్రులుగా పనిచేశారు, మీ అధికార పార్టీలో ఉంటుండగా చాలా భయంకరమైన మాటలు కూడా మీరు మాట్లాడడం జరిగింది. ఈరోజు రోజా గారికి ఒక మాట నేను మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏమిటంటే, రోజా గారు మీరు ఒక సాటి మహిళ అండి, అది తెలుసుకోండి. ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారి భార్య, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి భార్య, లోకేష్ గారి భార్య అని మీరు మినిస్టర్ల భార్యలు మీ అందరి సంగతే చూస్తాం అని మీరు మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళ దాకా అవసరం లేదండి. తెలుగుదేశం పార్టీలో చాలా రెబల్స్ క్యాండిడేట్లు కూడా ఉన్నాం. మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం కూడా. కానీ మా నాయకుడు మాకు ఒక సంస్కారం, సభ్యత, మర్యాద, క్రమశిక్షణ నేర్పించారు మా కూటమి ప్రభుత్వంలో. అలాగే మా తెలుగుదేశం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ నేర్పించారు. ఆ క్రమశిక్షణ పక్కన పెడితే మేము రోడ్డు ఎక్కితే మీరు తట్టుకోలేరు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాను. రాధాకృష్ణన్ గారి కోసం మీరేదో మాట్లాడుతున్నారు, కానీ ఆయన ఒకవేళ మీ మీద తప్పుడుగా రాసుంటే చట్టాన్ని ఆశ్రయించండి, లేదా కేసు పెట్టండి. అంతేగాని మీరు మీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ తిడుతూ ఊరుకుంటే మీడియా మీదకి వచ్చేసి వర్రూతులు ఊగేస్తున్నారు మీరు. అది మంచి పద్ధతి కాదని తెలుగుదేశం పార్టీ నాయకురాలుగా మీకు హెచ్చరిస్తున్నాను. నా పేరు కండవేల్ లక్ష్మి, నాది రాజనగరం నియోజకవర్గం, టీడీపీ జిల్లా ఎస్సీసీఎల్ కార్యదర్శిగా పనిచేస్తున్నాను. గోదావరి రివర్ ఫ్రంట్ నిర్మాణంలో ఎటువంటి రాజీ లేకుండా టెక్నికల్ ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తున్నామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఫిల్లర్లు 4 మీటర్ల లోతులో వేసి ఫౌండేషన్ లేయర్ బై లేయర్ శాండ్, గ్రావెల్తో బలంగా నిర్మించామని చెప్పారు. పనులు పూర్తిగా నాణ్యతతో జరుగుతున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రానున్న వర్షాకాలను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనాతో కలిసి పబ్లిక్ హెల్త్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ పబ్లిక్ హెల్త్, శానిటేషన్, ఇంజనీరింగ్ విభాగాల సమన్వయంతో విస్తృత స్థాయి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. రివర్ ఫ్రంట్ పనులు బలాన్ని మరింత నిర్ధారించేందుకు ఇరిగేషన్ శాఖ ద్వారా కూడా సర్టిఫికేషన్ తీసుకుంటామని తెలిపారు. గతంలో వచ్చిన భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. అధికారులతో కలిసి ఫీల్డ్ విజిట్స్ నిర్వహిస్తూ ప్రతి పనిని దగ్గరగా పరిశీలిస్తున్నామని చెప్పారు. నగర అభివృద్ధి, ప్రజల భద్రతే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. విధంగా చేయాలి మేజర్ డ్రైన్స్. అలాగే ఈ 2 సంవత్సరాల్లో కూడా మనకి నగరంలో అనేకమైన ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. ఆ నీట మునుగుతున్న ప్రాంతాలని ఏ విధంగా సరిచేసుకుంటూ వస్తున్నా, ఇంకా బాటిల్ నెక్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని ఏ విధంగా సరిచేయాలనే దానికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా హైటెక్ బస్ స్టాండ్ ఏదైతే ఉందో అక్కడ 3.7 crores తోటి ఒక మేజర్ డ్రైన్ పబ్లిక్ హెల్త్ టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. అది చేయడం వల్ల ఇంకా హైటెక్ బస్ స్టాండ్ దగ్గర నీట మునిగే పరిస్థితి రాదు. అది మళ్ళీ కంబాల్ చెరువుకి అటాచ్ చేయడం. కంబాల్ చెరువు కాదండి, వేరేగా పెట్టి దాంట్లోకి అసలు వాటర్ హాస్పిటల్కి వెళ్తుంది. అదే స్వతంత్ర హాస్పిటల్ దగ్గర మేజర్ డ్రైన్కి వెళ్ళేటట్లు 3.7 crores కంబాల్ చెరువులోకి తరలించట్ల. అలాగే విఎల్పురం కూడా తిలక్ రోడ్ మీరు చూసుకున్నట్లయితే మేజర్ డ్రైన్స్ కట్టి విఎల్పురం తిలక్ రోడ్ ఎండింగ్కి వెళ్తాం. అక్కడ కూడా మనం మ్యాక్సిమం కవర్ చేసాం. అలాగే ఏదైతే ఆ డీమార్ట్ బ్యాక్ సైడ్ కూడా డ్రైన్ పెద్ద చేసుకుని ఆ వర్క్ పంపించాం. కానీ ఆ డౌన్ ఏదైతే విఎల్పురం గొయ్యి ఉందో ఆ గొయ్యిలోని చిన్న డ్రైన్స్ ఉండడం వల్ల ఈ వాటర్ కెపాసిటీని అది హ్యాండిల్ చేయలేకపోతుంది. అక్కడ ఆ డ్రైన్స్ పెంచే విధంగా అది ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు దండి మార్చి దగ్గర కూడా ఒక చిన్న స్ట్రెచ్ ఒక 45 meters కొద్దిగా అది కూడా పైన కోరుకొండ రోడ్ నుంచి వస్తున్న ఫ్లోని హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది ఉంది. అది కూడా ఒకటి తీసుకున్నాం నిర్ణయం. అది కూడా వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. అలాగే మోర్ డిపార్ట్మెంట్ స్టోర్ దగ్గర కూడా ఏదైతే మార్కెట్ యార్డ్ దగ్గర కూడా నీట మునుగుతూ ఉంది. దానికి సమస్య ఇప్పుడు ఆల్రెడీ మనం కలవట్ ఓపెన్ చేసి పని జరుగుతూ ఉంది. స్థానిక 5 బళ్ల మార్కెట్ వద్ద ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ బొమ్మ వద్ద ప్రతిజ్ఞ దినం పాటిస్తూ జరిగిన సభలో ముందుగా భగత్ సింగ్ విగ్రహానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కోరాడ అప్పారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఏవి రమణ, జిల్లా నాయకులు కేజోజీ మాట్లాడుతూ త్యాగపూరిత విరోచిత స్వాతంత్ర పోరాటంలో ఏప్రిల్ 8వ తేదీ ఒక చిరస్మరణీయమైన రోజు అన్నారు. నేడు విదేశీ, స్వదేశీ కార్పొరేట్లు, బడా పెట్టుబడిదారులకు ప్రయోజనాలు నెరవేర్చడానికి కార్మిక హక్కులు కాలరాయటానికి 4 లేబర్ కోడ్స్ చట్టాలుగా తీసుకొచ్చారని దుమ్మెత్తారు.
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ చట్టాలను రద్దు చేసే వరకు పోరాటాన్ని అవిశ్రాంతంగా కొనసాగిస్తామని జాతీయ కమిటీ పిలుపు మేరకు కార్మికులందరూ సమిష్టిగా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నగర నాయకులు ఎన్ దుర్గారావు, సిహెచ్ సతీష్, ఎం రాజు, శేషు, భద్రం, ఈశ్వర్రావు, భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. ఎత్తివేయాలి లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక చట్టాలను ఎత్తివేయాలి కార్మిక వ్యతిరేక చట్టాలను ఎత్తివేయాలి నల్ల చట్టాలను ఎత్తివేయాలి లేబర్ కోడ్లను కార్మిక వ్యతిరేక చట్టాలను ఎత్తివేయాలి నల్ల చట్టాలను బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా నన్నయ్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం. గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా పట్టాలు పంపిణీ. వైఎస్ మరణ సమయంలో జగన్ ఎక్కడున్నారు? మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు. వెంకటేశ్వర్ నగర్కు శాశ్వత నీటి పరిష్కారం. 2.90 కోట్ల రూపాయలు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రారంభం. జిల్లాలో సోలార్ మోడల్ విలేజ్ గా మలకపల్లి ఎంపిక. కలెక్టర్ కీర్తి చేకూరి, ఎమ్మెల్యే ముప్పడి వెంకటేశ్వరరావు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.